ఈ వారాంతం కథాకళలో ప్రముఖ రచయిత ఖదీర్ బాబు గారు రానున్నారు. వీరి పేరు తెలియని వారు అరుదు. తెలుగు కథాలోకంలో వారికంటూ ప్రత్యేక శైలి ఉంది. అదే వారికి కీర్తిని ఆపాదింపజేసింది. తన సొంత ఊరు కావలి, నెల్లూరు జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్ వాస్తవ్యులు. ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్లో పనిచేసి సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సీనియర్ న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకుల్లో ఖదీర్ బాబు గారిది ప్రత్యేకమైన స్థానం అనడంలో అతిశయోక్తి లేదు. 2012లో కథాకోకిల అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబు గారికి హోసూరులో కథకుల సదస్సులో ప్రదానం చేశారు. జూన్ 2013లో ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీష్లో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటిష్ కౌన్సిల్ అందించే ప్రతిష్టాత్మక చార్లెస్ వాలెస్ ఫెలోషిప్కు మహమ్మద్ కథలు ఖదీర్ బాబు గారి తాజా పుస్తకం మెట్రో కథలు ఎంపికయ్యాయి. తన మొట్టమొదటి కథ పుష్పగుచ్చం 1995లో రాశారు. అప్పటి నుంచి గత మూడు దశాబ్దాల పాటు కథలు రాస్తూనే ఉన్నారు. దుర్గామిట్ట కథలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఇందులో 25 కథలుంటాయి. 140 పేజీల్లో అన్ని చిన్న చిన్న కథలు. ఈ కథలు వీరి కీర్తిని తెచ్చిపెట్టాయి. సహజసిద్ధమైన శైలిలో పాత్రలు మనతో మాట్లాడతాయి. జీవితం మన కళ్ళ ముందర దృష్టిగోచరం అవుతుంది. పప్పుజాన్ కథలు పిల్లల జానపద సంపద. ఇందులో 44 కథలున్నాయి. మన్ చాహే గీత్ అనే ఒక హిందీ పాటల సంకలనానికి పరిచయాలు చాలా సరళంగాను మనసుకు హత్తుకునేలా రాస్తారు. 100 ఏళ్ల తెలుగు కథ అనే సంకలనంలో రచయిత తన 100 కథకులకి 100 ప్రసిద్ధమైన కథలు తీసుకొని వారికి పునః కథనాలు ఇచ్చారు. సెల్ఫీ, రొటీన్, రూటర్, డిస్టెన్స్, నిద్రా సమయం, మెట్రో, టేస్ట్ వంటి కథలన్నింటికీ దంపతి సంబంధంలోని దూరమే ప్లాట్, సంఘటనలే వేరు. దాదాపు అన్ని కథలు శ్రీకోణ నుంచి రాసినవే. మరణించిన వారు కూడా వీరి కథల్లో మాట్లాడి మనసును దోచుకునే పాత్రలు అవుతారు అనడానికి ప్రసిద్ధి చెందిన వీరి కథ దాహగీతి ఒక ఉదాహరణ. వీరి గురించి చెప్పాల్సిన నిజానికి అనంతం. మహమ్మద్ ఖదీర్ బాబు గారి కథకు కథాకళ వేదిక అవడం నిజంగా ఒక పండుగ. వారి కలం పలికే కథనాల్ని వారి కలంలోనే విందాం. అందరూ ఇవాటి కథాకళ తప్పక వినండి, ఆనందించండి. తెలుగు సాహిత్య సేవ చేస్తున్న కథాకళ మన ఆనంద క్షణాలకు ఒక ఆలంబన అవ్వాలని కోరుకుంటున్నాం.